వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం మిరాయ్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వైజాగ్ బీచ్ రోడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్ విలన్ పాత్రలో నటించగా రితికా నాయక్ హీరోయిన్ గా కనిపించనున్నారు. మిరాయ్ సినిమా టికెట్ల ధరలపై హీరో తేజ సజ్జా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ వేడుకల్లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయ్ సినిమాను ఎంతో కష్టపడి ప్రేమతో రూపొందించాం. ఈ సినిమాను ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి సినిమా టికెట్ల ధరలు పెంచకూడదని నిర్ణయించాం. సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇది రిస్క్ అయినప్పటికీ ప్రేక్షకులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడమే మా లక్ష్యం అని అన్నారు. సినిమాని ఫస్ట్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్ మైత్రి శశి గారికి, మిగతా ఆంధ్ర అంటే ఇప్పుడు పేర్లన్నీ చెప్పడం మొదలు పెడితే అన్నీ చెప్పచ్చు. సో బట్ అందరి డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ ఇట్ అ గ్రాండ్ రిలీజ్. ముఖ్యంగా అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చి మాకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేసి ఒక వాలిడేషన్ ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు, మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, మీకున్న ఈ లిమిటేషన్లో ఇది డెలివర్ చేశారంటే మీ యాంబిషన్ ఏంట్రా అని అడిగిన కరణ్ జోహర్ గారికి థ్యాంక్స్ అలాట్ కరణ్ సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం ఇన్ నార్త్ ఇండియా అండ్ ఫర్ హొంబాలే ఫిలిమ్స్ ఇన్ కన్నడ అండ్ ఏజిఎస్ సినిమాస్ ఇన్ తమిళ్ అండ్ Gokulam Gopalam Films in Malayalam. Thank you everybody, and Shloka Entertainments in USA. By the way, ipude gurtochindi USA bookings already open అయిపోయాయి. అందరూ తప్పకుండా USA bookings మీరు USA లో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరూ you can buy your tickets on whatever app you use over there. I'm sorry నాకు యాప్ తెలీదు. అండ్ చాలా చాలా చాలామంది గుర్తొస్తున్నారండి సినిమాకి పనిచేసిన వాళ్ళు, కానీ అందరి గురించి ఒకేసారి చెప్పటం కుదరట్లేదు. బట్ మా మిక్సింగ్ చేస్తున్న రాధాకృష్ణ గారికి, మా డబ్బింగ్ చేయించిన దినేష్ గారికి, అన్నపూర్ణ దినేష్ గారికి, అందరికీ పేరు పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అందరూ మీరు పెట్టిన ఎఫర్ట్ మాకు చాలా తెలుసు. థ్యాంక్స్ అలాట్. సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్స్లో వస్తుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం, ఒక మంచి సినిమా చేసాం. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి, థియేటర్స్లో మాత్రమే చూడండి. సినిమా నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు తీయగలము అని చూపించేలాంటి ప్రయత్నం ఫ్యూచర్లో చేస్తాము. మీరు ఆ బలాన్ని మాకు ఇస్తే. దయచేసి పైరసీని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకండి. అంటే మన సొసైటీలో యూజువల్గా ఎవరైనా దొంగతనం చేస్తేనో ఇంకోటి చేస్తేనో దాన్ని చాలా చీప్గా చూస్తారు కదా. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, చాలామందికి దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి, పైరసీ తాలూకు ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి చెప్తున్నా. పైరసీ అనేది ఒకేసారి ఒక 2, 3, 4, 5 వందల మంది కష్టాన్ని దొంగతనం చేస్తున్నట్టండి. మీరు ఎవరైనా చిన్న పిక్ పాకెట్ను ఇంకొకరినో చూస్తే మీరు చీప్గా ఎలా చూస్తారు? మరి అలాంటప్పుడు ఇంత ఒక 4-5 వందల మంది కష్టాన్ని ఎవరైనా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. దయచేసి అందరికీ విన్నపించుకుంటున్నాను, పైరసీని ఎంకరేజ్ చేయకండి. అది మా సినిమాకే కాదు, ఏ సినిమాకైనా. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. మనం థియేటర్లను బతికించాలి, మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి, మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ తీయబోవాలి. రేపొద్దున ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ, కాంతారా 2 కానీ, కల్కి 2 కానీ, SSRMB కానీ, ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ గారు, అట్లీ గారి సినిమా కానీ, ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాము. రేపొద్దున మనందరికీ ఒక మాలాంటి యంగ్ యాక్టర్స్ కూడా ఒక పాత్ ఈజీగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి క్రియేట్ అవుతుంది. దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్స్, మన థియేటర్స్ ఇక్కడి నుంచి బయలుదేరాలి. సో దయచేసి మీరందరూ సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి, ఎంకరేజ్ చేయండి. అందరూ తప్పకుండా సెప్టెంబర్ 12 మీ పిల్ల పాపలతో, పేరెంట్స్తో అందరితో థియేటర్కి రండి. అందరూ తప్పకుండా థియేటర్కి రండి. ఈ వేదికగా ఒక విషయం చెప్పబోతున్నా మీ అందరికీ. ఈ సినిమా మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్కి మీరు థియేటర్లో చూడబోతున్నారు. ఆల్ ప్లేసెస్లో చాలా చాలా తక్కువ ధరలకే మీరు ఈ సినిమాని చూడబోతున్నారు. ఏ రకమైన టికెట్ ప్రైజెస్ పెంపు లేదు. సో దానికి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ అందరికీ ప్రూవ్ చేయాలి.
సో ఇది నేను విశ్వ గారిని ఇబ్బంది పెట్టి మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని ఇబ్బంది పెట్టి మేము తీసుకున్న కాల్ ఇది. మీ అందరూ చాలా తక్కువ ధరలకి మిరాయ్ సినిమాని థియేటర్లో చూడబోతున్నారు. కేవలం దాని వెనకాల ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్యామిలీ ఫిలిం తీసాము. అలాంటి ఒక ఫ్యామిలీ ఫిలింకి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి. ఈ సినిమాలో ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ చెప్పినట్టే ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఒక కొత్త వరల్డ్ ఉంటుంది. మీకు కావాల్సిన చిన్నపాటి డివోషన్ ఉంటుంది. దాంతోపాటు ఒక 2 సర్ప్రైజులు దాచి ఉంచాం, అది మాత్రం ఎవరికి తెలీదు. ఆ సర్ప్రైజ్లు ఎవరో కూడా ఎవరికి తెలీదు. సో అవి కూడా ఉంటాయి. సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఆఖరిగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ఆన్ అవర్ సైడ్. అండ్ ఇందాక ఏవి కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సీని గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు, అండ్ సుమ గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు. సుమ గారు ఎంత బిజీగా ఉన్నారో నాకు ఎలా తెలుసు అంటే ఆవిడున్న ప్రతి ప్లేస్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను. వేరే సిటీలు, వేరే కంట్రీలు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ September 12th.